ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశంలో 1947 పార్టీషన్ తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ ని ఏ విధంగా తీసుకెళ్ళింది, అసలు అప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బెంగాల్లో కూడా కీలకమైన పొజిషన్ కి ఇప్పుడు వచ్చేసింది. ఎట్లాంటి కీలకమైన పొజిషన్ కి వచ్చిందంటే, ఐఎన్సీ నుంచి వెళ్ళి కమ్యూనిస్టుల చేతులకు వెళ్ళిపోయింది వెస్ట్ బెంగాల్. అంటే పార్టీషన్ జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలను ఉద్యోగింపడం కోసము సింపతి చూపిస్తూ, అంటే ముస్లింలకు అన్యాయం జరిగింది, అంటే ముస్లింలు అసలు భారతదేశాన్ని ముక్కలు చేసి తీసుకుపోయిన విషయం కాకుండా అసలు ముస్లింలకు అన్యాయం జరిగింది, వాళ్ళ మీద సింపతి చూపించడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ ని పోలరైజ్ చేసుకున్నారు అనమాట. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ అన్ని గంప గుర్తుకు పడతాయి. దాని వెంటనే హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి హిందువులకు మ్యారేజ్, డైవోర్స్ గానీ, పార్టీషన్ గానీ, ఆస్తుల హక్కులు గానీ వీటికి సంబంధించి హిందూ కోడ్ బిల్ చేసిండ్రు. కానీ ముస్లింలది వచ్చేసరికి మొత్తం వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసి ముస్లిం పర్సనల్ లోనే ఇవన్నీ చూసుకోవాలి అనేది తీసుకొచ్చింది. దాంతో ఏమైంది, ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ కి ఫేవర్ గా వెళ్ళిపోయింది. సేమ్ ఇదే స్ట్రాటజీ వెస్ట్ బెంగాల్లో ఎట్లా చేసిందంటే, మమతా బెనర్జీ క్వాలిఫికేషన్ మనం చూస్తే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇస్లామిక్ స్టడీస్. అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఇస్లాం ని ఎట్లా చేయాలి, అంటే పొలిటికల్ ఇస్లాం త్రూ పవర్ కి ఎట్లా రావాలి, ముస్లిం ఓట్స్ ని పోలరైజ్ ఎట్లా చేసుకోవాలి అనే దానిలో మాస్టర్స్ చేసి, క్వాలిఫికేషన్ వైజే కాకుండా ఈవెన్ ప్రాక్టికల్లీ కూడా ఆమె చాలా పర్ఫెక్ట్ గా లీడ్ చేసుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ అయ్యే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ ఐడియాలజీని తీసుకున్నది. కమ్యూనిస్టులు ఏం చేసిందంటే, ఎవరెవరైతే ముస్లింలు చేసిన క్రైమ్స్ ఉన్నాయో వాటిని వైట్ వాష్ చేస్తూ రావడం అనేది చేసింది. ఈ స్ట్రాటజీలో ఇట్లా కంటిన్యూ అవుతున్న మైనారిటీ అపీజ్మెంట్ లో 19% బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఇప్పుడు 30 నుంచి 35 అయిన తర్వాత వాళ్ళకి అక్కడ 3 మేజర్ పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, ముస్లిం పొలిటికల్ పార్టీస్. మొదటిది మన ఏఐఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీది. రెండోది ఇండియా సెక్యులర్ ఫ్రంట్ అని ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిను. దాని ఫౌండర్ అబ్బాస్ సిద్దికి అని. ఈ అబ్బాస్ సిద్దికి అనే అతను ఏంటంటే, కోవిడ్ టైంలో 50 కోట్ల మంది హిందువులు చచ్చిపోవాలా అని ప్రే చేసిండు. అప్పుడు అది బాగా వైరల్ అయింది. అయోధ్యలో అక్రమ కట్టడం, బాబర్ది ఏదైతే అక్రమ కట్టడం ఉందో ఆ అక్రమ కట్టడం పోయింది కాబట్టి మనం ఆ అక్రమ కట్టడాన్ని మళ్ళీ మనం వెస్ట్ బెంగాల్లో కట్టుకుందాము అని ఫండ్స్ రైజ్ చేస్తే బిచ్చపోళ్ళ కంటే కూడా ఒక 2-3 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రాలే వీళ్ళకు. అబ్బాస్ సిద్దికి అట్లాంటి మైండ్ సెట్ ఉన్న అతను, ఈయన స్థాపించిన కొత్త పార్టీకి పేరు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్. ఇది వెస్ట్ బెంగాల్లో ఇంకొక కొత్త పార్టీ. మూడో కొత్త పార్టీ ఒకటి ఉంది, అదేంటిదంటే ఆమ్ జనతా యూనియన్ పార్టీ, ఉనాయన్ పార్టీ, ఉనాయన్ పార్టీ. వీళ్ళు కూడా సేమ్, ఈయన కూడా హుమాయూన్ వ్యక్తి, ఈయన కూడా బాబర్ మసీద్ కి చాలా ఫేవర్ గా వెస్ట్ బెంగాల్లో బాబర్ పేరు మీద ఒక మసీదు కట్టుకోవాలని దానికోసం ఈయన కూడా తాపత్రయపడ్డారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీకి ఏమైందంటే, ఏ పాముకైతే పాలు పోసిందో ఆ పాము ఇప్పుడు ఘాటేసే పరిస్థితికి వచ్చింది. మమతా బెనర్జీకి కాంపిటీషన్ బీజేపీ కంటే కూడా ఈ 3 పొలిటికల్ పార్టీస్ వల్ల, ఏవైతే ఈ 3 ముస్లిం పొలిటికల్ పార్టీస్ వల్ల ఏమైతుంది అంటే, అక్కడ ముస్లిం ఓట్స్ డివైడ్ అయిపోయి ఆ మమతా బెనర్జీకి ప్రాబ్లం అవుతుంది. పొలిటికల్ ఇస్లాం స్ట్రాటజీస్ ఏమైనా వాళ్ళు స్ట్రాటజీస్ వేసినప్పుడు ఆ స్ట్రాటజీస్ ని ఒక దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టేట్కి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందంటే, ముస్లింలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. క్రిస్టియన్స్ ఒక కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ లో కూడా ఇష్యూ ఎట్లయిపోయిందంటే, అక్కడ కూడా క్రిస్టియన్ పాపులేషన్ పెరిగి అక్కడ ఒక క్రిస్టియన్ పార్టీ పెట్టి అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నెక్స్ట్ వచ్చేదే ఏపీలో. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రీజనల్ పార్టీస్ అన్నిటికీ కాలం ముగిసిపోయి రిలీజియస్ పార్టీస్ వస్తున్నాయి.